వారి శక్తి లేనట్టుగా దేవుని యొక్క శక్తిని కనపరుచుకుంటూ ఆయన ఇజ్రాయేలును బయటికి తీసుకొచ్చాడు. అలాగే యెహోషువ యుద్ధాల్లో కూడా వారి సొంత బలముతో, వారి సొంత జ్ఞానముతో, వారికి ఉన్న సైన్యముతో వారు ఆ యుద్ధాలను గెలవలేదు, కానీ ఒక శక్తి వారి మధ్యలో పనిచేసింది. హల్లెలూయా. ఇన్ ఎవ్రీ బ్యాటిల్ ఆఫ్ జాషువా వి సీ దెర్ ఈస్ సమ్ అదర్ పవర్ వర్కింగ్ బియాండ్ ద పవర్ ఆఫ్ ద న్యాచురల్ ఎబిలిటీ. ఆమేన్. So as we are talking about the gospel, you need to understand there is a power that is working on the inside of you. There is a power beyond your skill. There is a power beyond your natural ability. There is a power beyond your capacity. Hallelujah. So సిలువను గూర్చిన వార్త మనం విన్నప్పుడల్లా మనకేమొస్తుందంట? శక్తి వస్తుంది. సో ఈ శక్తిని గురించి ధ్యానించినప్పుడు వినటం ద్వారా విశ్వాసం వస్తుంది. ఏది వింటే దాని గురించి విశ్వాసం వస్తుంది. రక్షణ గురించి విన్నప్పుడు రక్షణ కలిగింది. సో వాట్ ఎవర్ యూ హియర్, you start believing in that and you will receive that. If you have heard about salvation, Jesus' love, you have received the love of God. If you have heard about forgiveness, you have received forgiveness. And when you hear about power, what are you going to receive? హల్లెలూయా. దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడినప్పుడు, అది విన్నప్పుడు దాని అందు విశ్వాసం వస్తుంది. ఆ యొక్క శక్తిని మనము పొందుకోగలుగుతాం. సో ఇప్పటి వరకు కూడా సువార్త విన్నప్పుడు, సువార్త అంటే ఏంటి? మంచి వార్త. మంచి వార్త విన్నప్పుడల్లా కూడా మనకు ఒక శక్తి రావాలి అనే వాక్యము బోధించబడలేదు, అనే వాక్యం మనం ఎక్కువగా వినలేదు. కాబట్టి చాలాసార్లు సువార్త విన్నప్పుడల్లా కూడా ఒక శక్తి మనల్ని తాకుతుందనే విషయం మర్చిపోతాం.